హాయ్ అండి, అందరు నమస్కారం. ఖమ్మం జిల్లా వెలుగుబంట్ల ఏదైతే గ్రామం ఉందో అక్కడ ఆ ప్రాంతంలో 60 ఎకరాల భూమి 600 ఇండ్లు. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, 60 ఎకరాల భూమిలో 600 ఇండ్లు పేద మధ్యతరగతి కుటుంబాలు కట్టుకున్నాయి. మరి అక్కడ పేదలు పర్మిషన్ లేకుండా కట్టుకున్నారనేసి ఈయన కూల్పేయడం అనేది జరిగింది. ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి సారు కూల్పేసారు. మరి ప్రజలారా, ఇదే సీఎం రేవంత్ రెడ్డి సారు అన్న ఎవరైతే ఉన్నా ఆయన ఇల్లు బఫర్ జోన్లో ఉంది అనేసి ఆ రోజు కూడా న్యూస్లో వచ్చినాయి. మరి బఫర్ జోన్లో ఉన్న ఇల్లుని ఎందుకు కూల్పేయలేరు? ఆ రోజు కన్వెన్షన్ ఆయనకి ఈయనకి ఏం జరిగిందో, ఏం మ్యాచింగ్ జరగలేదో ఎందుకు తెలియదు, కానీ మరి కన్వెన్షన్ కూల్పేశాడు. ఆ తర్వాత మొత్తం చూసుకున్నట్టయితే హైడ్రా పేరుతోటి మొత్తం పేదోళ్ళ ఇళ్ళకే మొత్తం పట్టాడు, పర్మిషన్ లేవని. మరి ఇంకా ఆ తర్వాత పర్మిషన్ లేకుండా ఎన్ని బిల్డింగులు వేస్తున్నాయి, ఎన్ని కట్టడాలు కడుతున్నారు. మరి వాటిపైన స్పందిస్తలేరు ఎందుకు? వాటిని చేయలేరు ఎందుకు? కాబట్టి ప్రజల ఈ ఖమ్మంలో ఏదైతే 60 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది పేదలది భూమి. అక్కడ కవితక్క పోరాడుతున్నారు, విశారదన్ మహారాజ్ సార్ పోరాడుతున్నారు. ఇంకా అక్కడ పోతే మరి బీజేపీలు పోతలేరు. ఇంకా బీజేపీలకు మళ్ళీ ఇంకా ఇంకో జెండా ఉంటుంది, ఎర్ర జెండా. ఆ సాంగ్ చూస్తే పిచ్చి అదైతే ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రని నీ జెండె నీయలో పేదల పానిటి ఎన్నీయలో ఈ సాంగ్ ఉంటుంది. ప్రజలారా, ఆ రోజు ఈ ఎర్రజెండా పార్టీలు ఏదైతే ఉన్నదో, ఏదైతే భూములు పోయి మరి ఆ భూములకు పోయిన దగ్గరనే వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. మరి ఈ ఎర్రజెండా వ్యక్తులు ఎక్కడ పోయినరు? ఏడ దావుకున్నారు? ఏం మ్యాచింగ్ జరిగింది వీళ్ళకు? మరి వీళ్ళపైన పోరాటం చేస్తారు. అక్కడ కవితక్క, విశారదన్ మహారాజ్ సార్ వీళ్ళిద్దరే పోరాటం పోయి చేస్తున్నారు. మరి ఆ తర్వాత ఏ పార్టీలు కూడా పోతలేవు అక్కడికి. ఎందుకు? వాళ్ళ తరపున నిలబడతలేరు ఎందుకు? అక్కడ క్లియర్గా భూదాన్ భూమి అంటున్నారు. క్లియర్గా వాళ్ళకి ఆర్డర్లు ఉన్నాయని కూడా మన తొలివేలు రగన్న కూడా వీళ్ళందరూ వీడియోలలో చెప్పారు. మరి ఎందుకు మోతలేరు? ప్రజలారా, రాబోయే రోజులలో ఒకటి జరగబోతుంది, వినండి ప్రజలారా. ఇది గతంలో కాంగ్రెస్ పాలన ఎట్లా చేసిందో ఇప్పుడు కూడా చేసింది. అప్పుడు మీడియా ఛానల్స్ లేకుండా బయట పడలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఖచ్చితంగా బయటపడుతుంది. కానీ ఒకేసారి ఇందిరాగాంధీ పీరియడ్లో మాత్రమే పేదలకు అడ్డంగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత నిలబడలేదు. కాబట్టి ప్రజలారా, మీరు అందరు అండగా నిలబడి నాకు సపోర్ట్ చేసి నిలుస్తారనేసి నేను కోరుతున్నాను. నాకు ఫాలో చేయండి, అందరూ కూడా ఫాలో చేసి నన్ను ముందుకు మీరు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను ప్రజలారా.